హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మీ అందరూ బాగున్నారని తెలుస్తాను. నేను మీ వెంకటరమణాని లాస్యా ఛానల్ నుంచి. విజయవాడని మనం ఎక్స్ప్లోర్ చేసే భాగంగా ఇవాళ ఊర మాస్ ఏరియా విజయవాడలో, కానీ చాలా బాగుంటుంది. సో ఆ ఏరియాలో ఎక్స్ప్లోర్ చేస్తాను మీకు ఇవాళ. దాన్ని బొడమేర అడ్డ రోడ్ అంటారు, లేకపోతే కరెక్ట్గా బొడమేరు పైన ఉంటుంది ఆ ఏరియా అంతా. బోల్డ్ ఇల్లులు ఉంటాయి. సో ఆ ఇల్లుకి మీకు ఆనుకుని కాలువ ఉంటుంది, బొడమేరు కాలువ. చూడడానికి చాలా బాగుంటాయి. ఎవరైనా అవకాశం ఇస్తే చూపించడానికి మనం ట్రై చేద్దాము. కానీ వీడియో ఎక్స్ప్లోర్ చేసే ముందర ప్లీజ్ సబ్స్క్రైబ్ బటన్ నాక్ చేయండి, ప్రెస్ చేయండి, గంట సింబల్ మీద కొట్టండి, నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. చలో వీడియో ఎక్స్ప్లోర్ చేద్దాం ఇప్పుడు. సో చూసారా ట్రాఫిక్ ఎలా ఉందో? ఇది జంక్షన్ అనమాట కంప్లీట్గా. ఇటు సైడ్ మీరు వెళ్తే మనం మీకు చూపించాను కదా, అటు సైడ్ గవర్నమెంట్ ప్రెస్ను అవన్నీ వస్తాయి. సో ఇటు సైడ్ వచ్చేసి మీకు అయోధ్య నగరు, మన ఫ్రూట్ మార్కెట్ చూపించాను కదా, అటు సైడ్ వెళ్తారు. ఈ రోడ్ వెళ్తే దేవీనగర్ అది వస్తుంది, అది సపరేట్గా ఎక్స్ప్లోర్ చేద్దాము. అటు సైడ్ లెఫ్ట్ సైడ్ రోడ్ స్ట్రైట్ వెళ్తే సింగ్ నగరు, నొన్న అవన్నీ వస్తాయి. చలో ఇప్పుడు మనం మంచి మాస్ ఏరియాకి వెళ్దాం. చాలా బాగుంటుంది, ప్రజలు చాలా మంచి వాళ్ళు ఇక్కడ. ఈ ఏరియాని మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాము. సూపర్ ఏరియా అనమాట ఇది. ఇదిగోండి, ఈ సందు నుంచి మనకి స్టార్ట్ అవుతుంది ఏరియా. సో ఇక్కడ జెండా వందనాలు అవి అవుతాయి. మల్లాది విష్ణు గారు ఆవిష్కరించారు ఇక్కడ. సో బడ్డీ షాపులు కూడా మీరు చూసుకోవచ్చు, ఇక్కడ ఉన్నాయి. ఇదిగోండి మిల్లు షాపు, బడ్డీ షాప్స్. సో అన్నగారు ఫోన్లో మాట్లాడుతున్నారు. అన్న మీ పేరు? సరే గారు, ఎన్నాలైంది అన్న పెట్టి షాపు? ఎలా ఉంది? బాగానే ఉందా అంతా? రైట్, థ్యాంక్స్ అన్న. యూట్యూబ్ వీడియో. సో చూడొచ్చు మీరు, ఇక్కడ కూడా ఒక బడ్డీ షాప్ ఉంది. కమ్యూనిస్ట్ జెండాను టీడీపీ జెండా కూడా రెపరెపలాడుతున్నాయి అక్కడ చక్కగా. సో చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ ఇలా డౌన్లో కూడా ఇల్లులు చాలా ఉంటాయి. లైక్ ఒకళ్ళు ఇల్లు ఉంటాయి, కొంతమంది రెంట్లకు కూడా ఇస్తూ ఉంటారు. ఆ కిందకి వెళ్తే మీకు కాలువకి ఆనుకునే ఉంటుంది ఇల్లు అది. చూడండి. సో మంచి ఎండగా ఉంది ఇవాళ. ఎండలో వీడియోని ఎక్స్ప్లోర్ చేస్తుంటే చాలా హ్యాపీగా ఉంది. సో చూడండి, ఇక్కడ వేప చెట్టు కింద మంచి హౌసెస్ ఉన్నాయి. సో చాలా జనాభా ఉన్న ఏరియా ఇదంతా. దీనికి ఆనుకుని కాలువ కూడా ఉంటుంది యాక్చువల్లీ. సో చూడొచ్చు, రేకులు ఉన్నాయి, రేకుల్లో స్పెషాలిటీ రేకులు ఉన్నాయి ఇక్కడ. ఏరియా కూడా చాలా డెవలప్ అవుతుంది ఇప్పుడు. అటు సైడ్ ఆ బిల్డింగ్లు అంతా కనిపించేది మనం దేవీనగర్ అంటాము. అది సపరేట్గా మనం ఎక్స్ప్లోర్ చేద్దాము. మీరు చూసుకోవచ్చు, ఇక్కడ బొడమేర కాలువ కనపడుతుంది చూసుకుంటే, అగోండి ఇంటికి ఆనుకుని. సో అందుకని కొంచెం చల్లటి బ్రీజ్ వేస్తుంది ఇక్కడ. చూసారా ఎంత బాగున్నాయో ఏరియాస్. నార్మల్ పీపుల్ ఉంటారు ఇక్కడ. సో వాళ్ళందరూ సొంత ఇల్లులు అనమాట ఇవన్నీ. ఇక్కడ వాళ్ళే కొన్ని రెంట్లకు ఇస్తూ ఉంటారు. చూడండి దూరం నుంచి. ఇక్కడ మరి ఇంకొక కిరాణా షాప్ ఉంది ఇక్కడ. నమస్తే అమ్మ, యూట్యూబ్ వీడియో అంతే. సో ఎన్నాళ్ళ నుంచి ఉందమ్మా షాప్ మీది? బాగానే ఉందా అంతా? రైట్. మీ పేరమ్మా? మాధవి గారు. షాప్ వీల్దే. సో థ్యాంక్ యూ అమ్మా. 4-5 నెలల నుంచి వాళ్ళ షాప్ ఉందంట, చాలా బాగుందంట, నడుస్తుంది. సో మన చిమిని చూపించాను కదా ఫ్యాక్టరీ అనేది, గవర్నమెంట్ ప్రెస్ కానుకున్నది. ఆ రోడ్ మనం చేసాం ఆల్రెడీ. ఇదిగోండి, మీకు క్లియర్గా మీరు చూసుకున్నట్టయితే ఇగో, ఎవరైనా పర్మిషన్ ఇస్తే నేను మీకు చూపించవచ్చు. ఆ డౌన్లో మీకు బొడమేర కాలువ ఉంటుంది, అక్కడ దాకా ఎవరైనా పర్మిషన్ ఇస్తారో అడగదామంటే అడగచ్చు. దా వస్తారు. సో ఇలాగ డౌన్ వెళ్ళి చక్కగా బుడమేర కాలువ కూడా ఉంటుంది అక్కడ. సో అన్నా, హలో అమ్మ నమస్తే. ఆ కాలువ తీయచ్చా? ఆ కాలువ చూడొచ్చా ఒకసారి? దారి లేదు, కాలువ కనపడదా ఇక్కడ?
కొంచెం చూపించచ్చా? అంటే యూట్యూబ్ వీడియో తీస్తున్నా సరదాగా, అక్కడ నుంచి చూపించచ్చా? ఒకసారి థ్యాంక్స్ అమ్మా. సో మేడం గారు ఇచ్చారు అవకాశం, ఒకసారి చూపించమని మీకు చూపిస్తాను క్లియర్గా. అంటే ఇదివరకు అయితే అది పట్టా కట్టకుండా ఉండేది, ఇప్పుడు పట్టా కట్టారు. నమస్తే అంకుల్ గారు, ఒకసారి ఆ కాలువ చూపించచ్చా? యూట్యూబ్ వీడియో అన్నా. థ్యాంక్ యూ. సో ఇదివరకు ఈ పట్టా ఉండేది కాదు, ఇక్కడ రేకులు పెట్టారు. మంచి డాగి, చక్కగా ఇక్కడ రేకులు అవి కాళ్ళు కలిపారు. ఓకే ఓకే ఓకే. మాకు వెళ్తున్నాయి. అచ్చా అచ్చా. ఆ రేకులు తీసిన తర్వాత అది 2 రేకులు వెళ్ళిపోయింది. అచ్చా ఓకే. సో అంకుల్ గారు మీ పేరండి? కోటేశ్వరరావు అంకుల్ గారు మనకి మంచి అవకాశం ఇచ్చారు మీ అందరికీ ఈ నది చూపించడానికి. బుడమేరు కాలువ చూడొచ్చు మీరు ఎలా ప్రవహిస్తుందో, ఇక్కడ చాలా బాగుంటుంది. వీళ్ళు చక్కగా ఈ పరదా కూడా తీసేస్తే మంచి చల్లటి గాలి వస్తుంది సాయంత్రం వేళకి. ఎక్సలెంట్ లైఫ్. థ్యాంక్ యూ అంకుల్ గారు. ఏం చేస్తారు మీరు? నేను బిల్డింగ్ మేస్త్రి గారు ఈయన. చెత్తకుండా రాకుండా అచ్చా అచ్చా. ఓకే ఓకే. దోవలు ఉంటాయా బాగా? దోవలు ఎక్కువ ఉంటాయా? అయితే దోవలు పెట్టుకుంటాము. ఒకసారి దోవల ముందు డాగ్ మంచి కంట్రోల్లో పెట్టారు పరమేశ్వరరావు అంకుల్ గారు. సో ఇల్లు చూడండి ఎంత బాగుందో, చాలా బాగా కట్టుకున్నారు. ఇక్కడ కిచెన్ ఒకటి ఉంది, మధ్యలో సింగిల్ బెడ్రూము. చాలా క్లాస్గా ఉంది హౌస్ మాత్రం, మీరు చూడొచ్చు. సో విజయవాడ ప్రజలు ఎంత డెవలప్ అవుతున్నారో మీరే చూసుకోవచ్చు, వాళ్ళ ఆలోచన విధానం. చేసే ప్రతి పని కూడా చాలా నీట్గా చేసుకుంటాను నేను. కన్స్ట్రక్షన్ ఫీల్డ్. ఓకే అంకుల్. ఎందుకంటే ఏ వస్తువు కొనాలన్నా ఏ చేయాలన్నా వస్తువు మంచి అయితేనే కొంటా. ఓకే ఓకే. చాలా బాగుంది యాక్చువల్లీ, సూపర్ ఉంది హౌస్. నాకు ఏసీ ఉంది, నాకు 210 కెపాసిటీ ఏసీ ఉన్నా. ఓకే. 1.5 అయితే చాలా ఉంది, దాని మీద చాలా ఉంది. అదే అంకుల్ చూసారా అంకుల్ గారు ఎలా చెప్పారో, వాళ్ళ అబ్బాయి గారు అనుకుంటాను. సో అదే. సో థ్యాంక్ యూ అంకుల్ గారు, అవకాశం ఇచ్చారు తీసుకోవడానికి. థ్యాంక్స్. సో ఇది ఫ్రెండ్స్, మీరు చూపించాను దగ్గర నుంచి. సో ఇది ఇల్లు చూడండి ఎంత బాగా కట్టుకున్నారో, చక్కగా ఒక మంచి గెస్ట్ హౌస్లో ఉంది చెప్పాలంటే. నీట్గా ఫెసిలిటీస్ అన్నీ చక్కగా వాళ్ళకు ఉన్న దాంట్లో సర్దుకుని నీట్గా పెట్టారు. థ్యాంక్ యూ అంకుల్, థ్యాంక్ యూ. వస్తాను అంకుల్ గారు. సో ఇది ఇక్కడ కూడా మీరు ఇల్లులు ఎక్స్పోజ్ చేయొచ్చు, చాలా ఉన్నాయి. ఎన్ని ఉన్నాయో చూడొచ్చు. ఒక 10 సంవత్సరాలు ఉన్నాయి ఇక్కడ ఈ కాలువ ఒడ్డు మీద. సో మధ్యాహ్నం కదా, అందరూ నిద్రపోయారు. చాలా బాగుంది తిలకించడానికి, ఎక్సలెంట్. సో ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా వాళ్ళకి ధన్యవాదాలు చెప్పాలి. మేబీ అంత చెప్పుకోదగ్గ ప్లేస్ కాకపోయినా కానీ ఆ బుడమేరు దగ్గర కట్టుకోవడం అన్నది ఎక్సలెంట్. అవును సార్, యూట్యూబ్ వీడియో ఎక్స్ప్లోర్ చేస్తున్నా విజయవాడ అంతా. బండి ఇదిగోండి, ఇక్కడ చూడొచ్చు మీరు క్లియర్గా. సో ఇక్కడ కాలువ ఒడ్డులో ఉంటుంది. సో చాలా బాగుంది చూడడానికి కూడా. ఇక్కడ కరెక్ట్గా కాలువకు ఆనుకుని హౌస్ ఉంది. ప్రజెంట్ అయితే ఎవరు లేరు అనుకుంటాను. అదిగో ఎంత బాగుందో చూడండి, ఎక్సలెంట్. సునకం కూడా ఉంది అక్కడ. ఈ చెట్లు చూసారా, చక్కగా సాయంత్రం కుర్చీలు వేసుకుని ఇక్కడ ఉంటే ఎంత అద్భుతంగా ఉంటుంది. బ్యూటిఫుల్గా ఉంది చూడండి. ఇవంతా క్లీన్ చేయించాలి ఇంటికి ఆరుకుని. ఎక్సలెంట్ వీడియో. ఇదిగోండి ఊరే గుడిసెలు తనకు ఆనుకుని. ఇవే మీకు కాటేజెస్ కింద పేరు చెప్పి డబ్బులు లాగుతూ ఉంటారు బయట. సో వీళ్ళు న్యాచురల్గా ఉంటున్నారు. సో ఈ వంతెన కూడా మీరు చూసుకోవచ్చు, అంటే క్లియర్ కట్గా. ఈ మధ్యన ఈ గ్రిల్స్ అవి కట్టారు, ఎందుకంటే ఆ పిల్లలు వాళ్ళు తిరుగుతూ ఉంటారు పడిపోకుండా కింద. సో చూడండి, చూసారా ఎంత బాగుందో. ఇందాక మీకు అది వాళ్ళ ఇంట్లో చూపించాను. ఇది వంతెన అనమాట. ఈ వంతెన మీరు చూడొచ్చు. ఈ వంతెనకి ఇరువైపులా నది ఉంది.
ఎంత బాగుందో, నాకు ఇంకా వీడియో తీస్తున్న కొద్దీ తీయాలనిపిస్తుంది. సో చక్కగా ఈ రోడ్డు అది ఏర్పాటు చేసుకున్నారు. ఇది తిలకిస్తారంటే తిలకించండి కొంతసేపు, చాలా బాగుంది, చాలా ప్రశాంతంగా ఉంది వాళ్ళ బొడమేరు కాలువ. అక్కడ మీరు చూసుకున్నట్టయితే పక్కన బోట్ కూడా ఉంది ఒకటి, అదిగో చూసారా బోట్. సో ఇక్కడ కూడా చేపలు పడతారనుకుంటాను. ఎంత బాగుందో చూడండి. రైట్, సూపర్ ఏరియా. వస్తున్నా ఇలా నడుచుకుంటూ వెళ్తే మీరు, నేను చెప్పాను కదా లాస్ట్ టైం వినాయక్ నగర్, మధురా నగర్ వైపు కనెక్టివిటీ వస్తుంది అనమాట ఆ వంతెన మీదకి. సో బ్యూటిఫుల్ ప్లేస్ నేను మీకు ఇవాళ చూపించాను. సో ఎక్సలెంట్గా ఉంది. ఇంకా డీపర్గా వెళ్తున్న కొద్దీ హౌసెస్ ఇలాగే ఉంటాయి చుట్టుపక్కల, అటు సైడ్ ఇటు సైడ్ మధ్యలో రోడ్డు ఉంటుంది, దానికి ఆనుకుని కాలువలు అవన్నీ ఉంటాయి. మేస్త్రులు ఏవో పనులు చేస్తున్నారు ఇక్కడ, కొన్ని పనులు ఇదిగోండి అలాగా. సో ఎంతో బాగుంది, చూసారా, చక్కగా ఉంది. విజయవాడ ఒక ఎక్సలెంట్ ఏరియా, ఇది కూడా ఒక మాస్లో క్లాస్ అనుకోండి మీరు. ఎంతో బాగుంది చూసారా మీరు. సో అది ఇప్పుడు జస్ట్ ఇక్కడ జీవన విధానాన్ని చూడండి. ఇక్కడ ప్రజలు మిట్ట మధ్యాహ్నం పూట మ్యాక్సిమం పీపుల్ బయటికి రారు, చక్కగా ఉంటుంది. ఇక్కడ వీళ్ళు ట్యాంక్స్ కూడా ఏర్పరచుకున్నారు చూసారా మీరు, సింటెక్స్ ట్యాంక్స్ అని అవన్నీ ఏర్పాటు చేసుకున్నారు. బళ్ళు అవన్నీ ఇక్కడ బయట పార్క్ చేసుకుంటున్నారు. చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది నాకు ఇక్కడికి వస్తే. ఈ బహుశా ఈ నది వల్ల అనుకుంటాను, నాకు పెద్ద ఎండ అనేది తెలియట్లేదు, కొడుతుంది గట్టిగా, నేను కాదనట్లేదు, కానీ కొంచెం రిలాక్సేషన్ ఎక్కడో ఉంది. మేమైనా ఎండకి అలవాటు పడి ఉండొచ్చు. చూసారా, రేకులతో చక్కగా కట్టుకుని డిగ్నిఫైడ్గా ఉంటున్నారు ఇక్కడ కూడా, వాళ్ళకున్న సంపాదనతో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా. ఈ చిన్న గేట్ పెట్టారు ఇక్కడ. సో బహుశా చెత్త కలెక్ట్ చేయడానికి ఇక్కడికి వస్తారేమో చూడండి. ఇలాంటివే మనం శుభ్రం చేసుకుని చక్కగా సిటీని అభివృద్ధిలో పనుల్లోకి పెట్టాలి. వీళ్ళని కూడా కాస్త ఎడ్యుకేట్ అది చేయాల్సి సూపర్గా ఉంటుంది. కొంగను చూసుకోవచ్చు మీరు, అదిగో చాలా హార్డ్ వర్క్ చేస్తారు ఇక్కడ జనాలు, రెక్కాడితే కానీ డొక్కాడవు ఇక్కడ. వాటితోనే కష్టపడి వీళ్ళందరూ ఇల్లు కట్టుకున్నారు ఇక్కడ. ఈ నది ఈ మధ్యన చాలా క్లీన్గా కనిపిస్తుంది, సూపర్. ఇక్కడ జనాలకు నా హ్యాట్స్ ఆఫ్. బొడమేరు అడ్డ రోడ్డు అంటారు దీన్ని. సో ఫ్రెండ్స్, ఈ వీడియో ఇక్కడ నేను ఎండప్ చేస్తాను. సబ్స్క్రైబ్ చేయండి, ఒక్క నిమిషం. సో ఫ్రెండ్స్, ఈ వీడియోని మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. మీకు బుడమేరు కాలువ క్లియర్గా గ్రీనిష్ కలర్లో ఉంది. ఒక అంకుల్ గారు, మేస్త్రి గారు, ఆయన కూడా మీరు ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది. మనం ఆయనకు ఉన్న దాంట్లో ఎంత బాగా కట్టుకున్నారు, ఆయన ఏసీ ఎంత టన్ కొన్నాడు. ఈవినింగ్ అయితే దోమలు ఎక్కువ వస్తాయి, దానికి మేము ప్రికాషన్స్ తీసుకుంటాం, రేకులు వేస్తాం, చెత్త అంతా రాకుండా. సో ఈ నది ఒడ్డున ఈ ఇల్లులన్నీ ఉన్నాయన్నమాట. సో ఇక్కడ అందరూ చాలా కష్టపడి పనిచేసి వాళ్ళు ఇల్లులు అనేవి స్లాబ్స్ వేయకపోయినా రేకులు, ట్యాంక్స్, సింటెక్స్ ట్యాంక్స్ లాంటివి కూడా పెట్టుకుని వాళ్ళు డెవలప్ అవుదామని చూస్తున్నారు కాంపిటేటివ్ వరల్డ్లో. వీళ్ళు మనందరం ఎంకరేజ్ చేయాలి. సో థ్యాంక్ యూ. ఈ వీడియో మీరు అందరూ తిలకించినందుకు. సబ్స్క్రైబ్ చేయండి, మరిన్ని కొత్త వీడియోస్తో మీ దగ్గరికి వస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.